హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. చాలా సినిమాలో కీలక పాత్రలో నటించిన స్నిగ్ధ ఇప్పుడు సినిమాలు తగ్గించింది. ఒక ప్రోగ్రాంలో దర్శకురాలు నందిని రెడ్డి స్నిగ్ధను చూసి తన సినిమాలో కీలక పాత్రలోకి తీసుకున్నారు. అలా మొదలైన సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు స్నిగ్ధకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తన కామెడీ టైమింగ్స్తో చాలా సినిమాలు మెప్పించింది స్నిగ్ధ. చూడడానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈ నటి పెళ్లికి మాత్రం నో అంటుంది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనే లేదు అంటుంది స్నిగ్ధ. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఆమె టామ్ బాయ్ అని చెప్పాలి. ఏదైనా సరే డేర్ అండ్ డాషింగ్గా చేస్తూ ఉంటారు. అయితే ఆమె పెళ్లి చేసుకోను అని చెప్పడం వెనుక ఒక రీజన్ కూడా ఉంది. స్నిగ్ధ పరమశివుడి భక్తురాలు. ఆమె ఎక్కువ ఆధ్యాత్మిక సేవల్లోనే గడుపుతుంది. ప్రతి ఏడాది శివమాల ధరిస్తుంది. ఈ విషయాన్ని ఆమె గతంలో పలు సందర్భాల్లో చెప్పింది. తనకు ఎప్పుడు ఎదురయ్యే అమ్మాయా అబ్బాయా అనే ప్రశ్న గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈమె. తను అమ్మాయినే, అబ్బాయిని కాదంటూ చెప్పింది. అంతేకాదు తనకు ప్రతి నెల పీరియడ్స్ వస్తాయని, ప్యాడ్స్ కూడా కొంటానంటూ ఓపెన్గా చెప్పేసింది. కానీ తనకు అబ్బాయిలా కనిపించడం ఇష్టమంటూ చెప్పింది. షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుంటే తనకు కంఫర్ట్గా ఉంటుందని కుండబద్దలు కొట్టేసింది. దాంతో పాటే 43 ఏళ్ళు వచ్చినా తనకు పెళ్లి మీద ఆలోచన రాలేదంటూ చెప్పింది. తను పెళ్లి చేసుకోనని, చేసుకుంటే మరొకరికి కంట్రోల్లోకి వెళ్ళిపోతానని, అందుకే పెళ్లికి తను నో అంటూ చెప్పుకొచ్చింది స్నిగ్ధ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.